హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. నిన్నైతే నాసిక్ త్రయంబకేశ్వరం టెంపుల్స్ చూసాం కదా. త్రయంబకేశ్వరం టెంపుల్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పంచవటి అయితే స్టార్ట్ అయ్యామండి. ఈ పంచవటిలో అయితే మాకు చాలా టైం పట్టిందండి. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్ చాలా టెంపుల్స్ ఉంటాయి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు తిరిగిన ప్లేసెస్ ఇవి. ఇవన్నీ వన్ బై వన్ అయితే చూసుకుందాం ఇప్పుడు. పంచవటి అయితే వచ్చేసామండి. ఇప్పుడు కార్ అయితే ఇక్కడ పెట్టుకోవాలంట. కార్ ఇక్కడ పెట్టుకుని ఆటోకి అయితే వెళ్ళాలంట. ఇక్కడ వీళ్ళకి ఏయో రూల్స్ ఉంటాయి కదండి. కార్ అయితే లోపలికి అలౌ చేయనివ్వరంట. మనం ఆటో మళ్ళీ మాట్లాడుకుని ఆటో ఎక్కి అయితే వెళ్ళాలి. ఆటోకి అయితే 500 అండి. తీసుకువెళ్ళి తీసుకురావడానికి, టెంపుల్స్ అన్నీ చూపించడానికి వాళ్ళే ఎక్కడెక్కడ ఏం టెంపుల్స్ ఉంటాయో అన్నీ వాళ్ళే చెప్పారు. ఆటో అయితే చాలా చిన్నదండి. ఇంకా అన్ని ఆటోలు అలాగే ఉన్నాయి అక్కడ. ఇంకా అదే ఎక్కి అడ్జస్ట్ అయితే వెళ్తున్నాము. ఈ పంచవటిలో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయండి. మేమైతే అన్నీ వన్ బై వన్ అయితే చూసుకుంటూ వచ్చాం. ఆటో వాళ్ళు చెప్తారు, మనం అన్నీ త్వరగా చూసుకుని రావాలి. మేము ఫస్ట్ అయితే లక్ష్మీనారాయణ టెంపుల్ అన్నారండి. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే మేము వచ్చామండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఇలా అయితే చూసుకుంటూ అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. మన సైడ్ గోపురాలు వేరేగా ఉంటాయి, ఇటు సైడ్ గోపురాలు అయితే వేరేగా ఉంటాయి. లోపలికైతే వెళ్తున్నామండి. లోపల గర్భగుడిలో అయితే వీడియో తీయలేదు మమ్మల్ని. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇక్కడ పంతులు గారు వద్దన్నారని ఇంకా ఆగిపోయాం. ఈ చుట్టూ అయితే ఇలా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ ఆటో వాళ్ళు కంగారు పెట్టేస్తారండి మనల్ని. అప్పటికే ఆటో ఆయన వచ్చేసారు, గబగబా చూసుకుని రావాలి అని. అంటే ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి కదా. మేము ఇంకా అలా చూసుకుంటూ బయటకైతే వచ్చేసాం. ఇలా బయటకు వచ్చే దారిలో అయితే ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద శివుడు, నందీశ్వరుడు, సర్పం ఇలా ఉన్నాయి. మళ్ళీ దాని పక్కనే చిన్న నందీశ్వరుడు, శివుడు చాలా బాగుందండి. ఇదైతే చిన్న వీడియో అయితే తీశాను, భలే ఉందనేసి. ఈ పంచవటిలో ఎక్కడ చూసినా శివలింగాలు అయితే భలే కనిపిస్తాయండి. ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి. ఇంకా అలా చూసుకుంటూ ఎదురుకొస్తే మనకి గుడికి ఆపోజిట్లో హనుమంతుడు, బాల హనుమంతుడు ఆ గుళ్ళు రెండు కట్టేసి ఉన్నాయండి. అందుకే క్లియర్గా లేవు. నెక్స్ట్ దీనికి పక్కనే ఇలా శివాలయం, చిన్న శివుడు గుడి మాట అండి. శివాలయం అని కాదు కానీ చిన్న టెంపుల్. ఆ టెంపుల్ చూసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే ఆటో అయితే ఎక్కేస్తున్నామండి. స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ టెంపుల్ మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం. తపోవనం అంటారంటండి ఈ టెంపుల్ పేరు. ఇక్కడే లక్ష్మణుడు చెవులు, ముక్కు కోసిన ప్లేస్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇదైతే టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి అయితే వస్తున్నాం మనం. ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇలా విఘ్నేశ్వరుడు ఉంటారండి. విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే సీతారామ లక్ష్మణుల పట్టాభిషేకం అయితే మనకు కనిపిస్తుంది. అది కూడా దర్శనం చేసుకుని మనం ఫ్రంట్కి అయితే వెళ్తాము. ఇవైతే గోడల మీద అయితే ఇలా ఉంటాయండి. చాలా బాగుంటుంది అంతా. నెక్స్ట్ ఫ్రంట్కి వెళ్తే ఇలా గెద్దలా ఉండి ఇది వాటర్ పోస్తున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది ఇది కూడా. అది కూడా చూసుకున్న తర్వాత మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇలా మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కైతే వెళ్ళాలి. మనకు అది కనిపించేది హనుమాన్ విగ్రహం అండి. ఇప్పుడు ఇది ఒక పర్ణశాల టైప్లో ఉంది. ఇక్కడ లక్ష్మణుడు, శూర్పణఖ చెవులు, ముక్కు కోసిన ఒక సెట్టింగ్లా వేశారు. ఇలా చెట్లు, రాముడు, జింక ఇలా అన్నీ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుందండి. పక్కనే అయితే పెద్ద చెట్టు కూడా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి. ఈ ప్లేస్ అయితే లక్ష్మణుడు తపస్సు చేసిన ప్లేస్ అంటండి. అందుకే తపోవనం అనే పేరు వచ్చిందంట. ఇది ఒక పెద్ద చెట్టు ఉంది కదా, పెద్ద చెట్టు కింద చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో లక్ష్మణుడు ఉన్నారు. గర్భగుడిలో విగ్రహాలకి ఆపోజిట్లో హనుమంతుడు అయితే ఉన్నారండి. ఇక్కడ కూడా హనుమంతుడు అయితే ఎక్కువగా ఉంటారు. హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే లక్ష్మణుడి విగ్రహం అయితే చూడడానికి వచ్చామండి. ఇదే అది. చెట్టు కింద అయితే ఇలా లక్ష్మణుడు తపస్సు చేస్తూ ఉంటారంట. ఇక్కడ ఈ ప్లేస్లో నిజంగా ఆయన తపస్సు చేశారంటండి. ఇక్కడైతే స్టోరీ అయితే వాళ్ళు చెప్తున్నారు, అదే మీకు నేను చెప్తున్నాను. లోపల విగ్రహం అయితే ఇది. ఈ విగ్రహం కూడా దర్శనం చేసుకుని మేమైతే మళ్ళీ వెనకాలన్నీ చెట్టు అన్నాను కదండి, ఆ చెట్టు అయితే చూపించడానికి వచ్చాను. చెట్టు చూసారు కదా, ఇదే పెద్ద చెట్టు ఉంది. అక్కడైతే హిందీలో దానికి సంబంధించిన స్టోరీ కూడా రాసి ఉంది అక్కడ. ఇదంతా చూసాము. నెక్స్ట్ ఇంకో రామ మందిరానికి అయితే వచ్చామండి. ఇది రాముని టెంపులే, రోడ్ సైడే ఉంటుందండి. ఇలా పైకి అయితే ఎక్కి వెళ్ళాలి. ఇలా స్టెప్స్ ఉంటాయి. టెంపుల్ అయితే పైన ఉంది.
ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నాను కదా, ఇక్కడ ఒక సైడ్ అయితే చెట్టు ఉంది చూడండి, చాలా పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా హనుమంతుడు శివుడు అయితే బాగా కనిపిస్తారండి. మీకు ఇక్కడ చిన్న చిన్న శివలింగాలు అలాగే హనుమంతుడు ఉన్నారు చూసారా చెట్టు కింద. హనుమంతుడు విగ్రహం అయితే చాలా బాగుంది కదా, అలాగే శివలింగం కూడా చాలా బాగుంది. అవి కూడా దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్తున్నామండి మేము. ఇక్కడ సీతారామలక్ష్మణులు ఉన్న ప్లేస్ అయితే అని చెప్పారండి. ఇక్కడ అరణ్యవాసానికి వచ్చిన తర్వాత సీతారామలక్ష్మణులు ఇక్కడ ఉన్నారని వాళ్ళైతే చెప్పారు. అక్కడ కూడా దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాం. ఇదైతే ఒక పెంకుటిల్లా ఉందండి. లోపలైతే సీతారామలక్ష్మణుల విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇవిగో కనిపిస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే, చిన్న చిన్న విగ్రహాలు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మేము మళ్ళీ బయలుదేరామండి. వేరే ప్లేస్కి అయితే బయలుదేరాం. ఇది చిన్న పెంకుటిల్లు అన్నాను కదండి, ఇది పెంకుటిల్లు ఇలా ఉంటుంది, చాలా బాగుంది టెంపుల్ అయితే. మళ్ళీ మేము వేరే ప్లేస్కి అయితే బయలుదేరాము. తపోవనం అంటారంటండి. ఇందాక మీకు చూపించాను కదా, లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసం ప్లేస్ అనేసి, అది ఈ ప్లేసేనండి. అది గుడి కింద కట్టారు, దాని ఆపోజిట్లో ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఇలా కొండల్లా ఉంటాయి, ఇక్కడ వాటర్ వస్తూ ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి, చెప్పులు అయితే వేసుకెళ్లకుండా వెళ్ళాం కదా. ఇక్కడ వర్షాలు ఫుల్గా వచ్చినప్పుడు అయితే ఇదంతా వాటర్ వచ్చేస్తుందంటండి, ఇదంతా వాటరే ఉంటుందంట. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసు విగ్రహాలు ఇవన్నీ కూడా మునిగిపోతాయంట. మనం వచ్చింది సమ్మర్లో కాబట్టి ఇలా ఉంది, ఇదంతా బాగా కనపడుతుంది. ఇలా కిందకైతే నడుచుకుని వెళ్ళాలండి. ఇలా అందరూ నడుస్తున్నారు కదా, మేము కూడా అలాగే వెళ్ళాం. అందరూ చెప్పులు వేసుకోకుండా వచ్చారు, అంటే టెంపుల్స్ ఉంటాయి కదా అనేసి అందరూ కాళ్ళు కాలిపోతున్నాయి, పరుగులు పెడుతున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇదంతా చూసుకుంటూ అయితే వస్తున్నాం. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నారండి. సీతారామ లక్ష్మణులు అయితే ఇక్కడ ఉండేవారని, అరణ్యవాసంకి వచ్చిన తర్వాత అక్కడ విగ్రహాలు కనబడుతున్నాయి కదా, ఇక్కడ 3 గుండాలు ఉంటాయంటండి. అగ్నిగుండం, వాయుగుండం, బ్రహ్మగుండం. ఈ 3 గుండాల గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి హిందీలో అయితే చెప్తున్నారు. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసిన విగ్రహాలు కూడా మనకైతే కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం కూడా ఇలా చిన్న పాక వేసి ఆ పాకలో అయితే పెట్టారు. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. నాకు కూడా ఇవి స్టోరీస్ అయితే ఏమీ తెలియదండి, వాళ్ళు చెప్పిందే మీకు చెప్తున్నాను. నేను లాస్ట్ టైం కూడా పంచవటి అయితే రాలేదు. ఇక్కడ శివుడు నందీశ్వరుడు కూడా ఉన్నారండి, చాలా బాగుంది. అది కూడా అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇది ఇంకో టెంపుల్ చెప్తున్నాను కదా, అక్కడ సీతాదేవి విగ్రహం కూడా ఉందండి, చిన్న పాక వేసి. ఎదురుగా అయితే చిన్న కోనేరు, చిన్న కాలువలా ఉంది, అందులోనే అమ్మవారు స్నానం చేసేవారని కూడా వాళ్ళు చెప్తున్నారు. నాకైతే ఆ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అదంతా రాముడు తిరిగిన ప్లేసు. అలాంటి చోట మనం పాదం పెట్టాం చాలనిపించింది. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది హనుమాన్ టెంపుల్ స్వయంభూ. అంగో హనుమంతుడు చూశారు కదా, ఈయన స్వయంగా ఇక్కడ వెలిసారంట. లోపలైతే వీడియో ఎలవ్ లేదు, నేను చిన్నదైతే తీశానండి, అదే పెట్టాను. అక్కడ హనుమంతుడిని కూడా దర్శనం చేసుకుని మేము మళ్ళీ అయితే బయలుదేరామండి. ఇలా టెంపుల్స్ అన్నీ చిన్న చిన్న సందుల్లా పైకి ఉంటాయి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ మేము కిందకు వస్తున్నాం, మళ్ళీ ఆటో ఎక్కడానికైతే. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ అయితే సీతాగృహ అండి. ఇక్కడే చెట్లు ఉంటాయి, పంచవటి అనే పేరు అందుకే వచ్చిందండి. 5 చెట్లు ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి చుట్టూ 5 చెట్లు ఉంటాయి, వాటి మీద నెంబర్స్ కూడా ఉంటాయండి. ఇదే సీతాగృహ. మేమైతే లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను. ఎందుకు అంటే లోపల వీడియో తీయడానికి కుదరలేదు, అప్పుడు జనం అయితే చాలా ఉన్నారండి. పిల్లలతో అయితే నాకు వీడియో తీయడానికి కుదరలేదు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇది గృహ, కిందకి వెళ్ళాలి, కిందకి లోపలికి దిగి వెళ్ళాలి. ఇక్కడే సీతారామ లక్ష్మణులు అయితే ఉన్నారంటండి. అరణ్యవాసంకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రోజులైతే ఉన్నారంట. ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకు వీడియో తీయడానికి అయితే ఇక్కడ ఆ రోజు లైన్ అయితే చాలా ఉంది, పిల్లలతో ఇంకా అయితే కుదరలేదు. నెక్స్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ కాలారామ టెంపుల్కి అయితే వస్తున్నామండి. ఇది కూడా రాముని మందిరమే. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఎత్తుగా ఉన్నాయండి, అన్నీ మెట్లెక్కి అయితే వెళ్ళాలి. ఇలా మేమైతే లోపలికైతే వెళ్తున్నాం. మనకి స్టార్టింగ్లో హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది, హనుమాన్ అయితే దర్శనం చేసుకుని మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఆ స్ట్రైట్గా వెళ్తే సీతారామ లక్ష్మణులు అయితే ఉంటారండి.
ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ కూడా సీతారామ లక్ష్మణులు చాలా రోజులు ఇక్కడ ఉన్నారంట. టెంపుల్ చూసారు కదా, భలే ఉంది. ఇది కూడా స్టెప్స్ ఎక్కైతే వెళ్ళాలి. గంట అయితే ఇలా ఉంది. అందరూ ఇలా గంట కొట్టుకుని పైకైతే వెళ్తున్నారండి. ఇలా పైకి వెళ్ళాలి. లోపల గర్భగుడిలో విగ్రహాలండి అవి. లోపల చూసారు కదా ఎంత బాగుందో పైన. ఇక్కడైతే అందరూ ఫొటోస్ వీడియోస్ అని తీసుకుంటున్నారండి. ఎవరు తీయొద్దు అని ఏమీ అనడం లేదు. మేము కూడా అయితే వీడియో అయితే తీసాము. లోపలైతే చాలా బాగుంది. ఇక్కడ టికెట్ అలా ఏమీ లేదండి. అందరూ ఫ్రీ దర్శనంలోనే వచ్చారు. ఖాళీగానే ఉందండి. మనకి సీతాగృహ దగ్గర అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే అది గృహ లోపలికి వెళ్ళాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇదైతే త్వరగానే అయిపోయింది. త్వరగానే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము ఇలా లైన్లో వెళ్తూ. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే పంచవటి అయితే రాలేదండి. నాసిక్ త్రయంబకేశ్వరం, ముక్తిధామ్ అయితే వెళ్ళాము. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఏ స్ట్రైక్లు ఏవో జరుగుతున్నాయంటే ఇక్కడికైతే రాలేదు. మేము ఇదే ఫస్ట్ టైం రావడం. నెక్స్ట్ అయితే త్రివేణి సంగమం అనే ప్లేస్కి అయితే వచ్చేసామండి. దీన్నే రామకుండ్ అని కూడా అంటారు. మనం స్టార్టింగ్ ఆటో అయితే ఎక్కాం కదండి, అదే ప్లేస్ ఇది. మనకి పంచవటి యాత్ర అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. మనం స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఆటో వాళ్ళు ఇంక దింపేసి వెళ్ళిపోతారండి. ఇంక మనమే అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అన్నీ చూసుకోవాలి. ఇక్కడ ఈ నది అయితే చాలా బాగుందండి. ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతుందంట. ఇక్కడ రాముల వారు అయితే దశరథ మహారాజుకి శార్ధకర్మలు అయితే ఇక్కడే చేశారంటండి. రాముల వారు అరణ్యవాసంలో ఉండగా దశరథ మహారాజు అయితే కాలం చేస్తారు కదా, అప్పుడైతే ఇక్కడ ఆయన శార్ధకర్మలు అన్నీ ఇక్కడే చేశారంటండి. ఇక్కడ స్నానం ఆచరిస్తే చాలా మంచిదంట. పిల్లలైనా పెద్దలైనా అంటే ఆరోగ్య సమస్యలు అవి ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదంటండి. ఇక్కడ చాలామంది అయితే పిండ ప్రదానం కూడా చేస్తారండి. ఇక్కడ ఇలా ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, చిన్న శివుడు, నంది. మన స్టార్టింగ్ పాయింట్లో హనుమంతుడు ఉంటారండి. ఇక్కడ వెనకాల కూడా హనుమంతుడు ఉంటారు ఈ విగ్రహం దగ్గర. మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా పెద్ద హనుమంతుడు ఉంటారు, రాక్షసుడిని సంహరించినట్లు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా శివాలయం అయితే ఉంటుందండి. ఇలా నందీశ్వరుడు ఎదురుగా శివాలయం లోపలికైతే వెళ్ళాం. అప్పటికి ఇది క్లోజ్ చేశారండి. లోపలైతే విగ్రహం కనపడుతుంది కదా, ఆ శివాలయం కూడా చాలా బాగుంది. ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకుని మేము బయటకైతే వస్తున్నాం. మా పిల్లలు ఇద్దరు అయితే ఈ నదిలో అయితే స్నానం చేయించామండి. చాలా మంచిది కదా. అలాగే మా హస్బెండ్, మా నాన్నగారు ఇద్దరు కూడా చేశారు. మేము ఆడవాళ్ళం అయితే కాళ్ళు కడుక్కుని ఆ నీళ్ళు అయితే నెత్తి మీద చల్లుకున్నాం. ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రానికి మళ్ళీ మళ్ళీ రాలేం కదా. ఇక్కడ కుంభమేళా కూడా జరుగుతుందంట. అలాంటి ప్లేస్కి అయితే మనం వచ్చాం కదా. ఇలా ఇక్కడ కూడా షాపింగ్ అయితే ఉంటుందండి. ఇంక ఇదంతా చూసుకుంటూ మేము కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడితో అయితే మా పంచవటి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా లాస్ట్లో ఇంకో హనుమంతుడు అండి ఈయన. ఆయన కూడా ఒకసారి దర్శనం చేసుకుని ఇలా దారిలో అన్నీ చూసుకుంటా మేమైతే బయటకు వచ్చేస్తున్నాం. ఇక్కడితో మా నాసిక్ త్రయంబకేశ్వరం పంచవటి యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంక షిరిడి అయితే బయలుదేరుతున్నాం. దారిలో అయితే ఇలా భోజనానికి అయితే ఆగామండి. మనం మార్నింగ్ టిఫిన్కి అయితే ఆగాం కదా, అదే ప్లేస్ ఇది. టిఫిన్ లేకపోతే టీ తాగి వెళ్ళిపోయాం కదా, ఆ ప్లేస్లో అయితే మళ్ళీ కార్ డ్రైవర్ అయితే ఆపారండి. ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే చెప్పుకున్నాం. రూమ్కి వచ్చేటప్పటికైతే 3:30 అలా అయిందండి. మాకు 6:40కి హారతి ఉంది. మేమైతే 6 కల్లా రెడీ అయ్యి హారతికి అయితే వెళ్తున్నామండి. కాసేపు రెస్ట్ తీసుకుని హారతికి బయలుదేరిపోయాం. మాకు ఫ్రైడే హారతి వచ్చిందని చెప్పాను కదా, హారతికి అయితే స్టార్ట్ అయ్యాం. హారతి కూడా చాలా బాగా చూసామండి. చాలా బాగుంది. ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియో, అదే ఓల్డ్ షిరిడి వీడియోతో మీ ముందుంటా.